నగదు ఇబ్బందులు లేకుండా డిసెంబర్ మొదటి వారాన్ని విజయవంతంగా అధిగమించామని, మిగిలిన రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. నెల రోజులుగా సమిష్టిగా కృషి చేస్తూ నగదురహిత వ్యవహారాలను పెంచడంలో ఉత్తీర్ణులయ్యామని అన్నారు. మరో నెల రోజుల్లో నగదు సమస్యను పూర్తిగా అధిగమిస్తామని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లు, ఆర్థిక శాఖ అధికారులతో తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ పర్స్ మొబైల్ బ్యాంకింగ్ కు గేట్వే లాంటిదని, దీనిని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్పు నేస్తంలో పనిచేసే విద్యార్థులకు నగదు ప్రోత్సాహకంతో పాటు ర్యాంకులు కూడా ఇస్తామన్నారు. విదేశాల్లోలా విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువుపై దృష్టి పెట్టాలన్నారు. 100 మందితో లావాదేవీలు చేయిస్తే 3,500 రూపాయలు సంపాదించవచ్చని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఇందులో భాగస్వాములు కావాలని చంద్రబాబు సూచించారు. బ్యాంకు సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యపరచాలన్నారు. అన్ని జిల్లాల్లో సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలోనూ సైబర్ సెక్యూరిటీ సెల్ ఏర్పాటు చేసి అన్ని జిల్లాలను సమన్వయం చేసే బాధ్యతను ఐటీ అధికారులు తీసుకోవాలన్నారు. ప్రైవేటు ఉద్యోగులకు వేతనాల చెల్లింపు ప్రారంభమవుతోందని, వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. షాపులు, మిల్లుల్లో పనిచేసే కార్మికులకు వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా కార్మిక శాఖ అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మందికి మొబైల్ బ్యాంకింగ్ లో శిక్షణ ఇచ్చామని, వారు ఒక్కొక్కరు 200 మందికి శిక్షణ ఇస్తారని సెర్ఫ్ సీఈఓ కృష్ణమోహన్ వివరించారు. డ్వాక్రా మహిళలకు మొబైల్ బ్యాంకింగ్ లో శిక్షణను డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దేశంలో మొదటి నగదురహిత గ్రామమైన గుజరాత్లోని అకోదారాను సందర్శించి అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసినట్లు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు వివరించారు. అధికారులు పరిశీలించిన అంశాలను వెంటనే నివేదిక రూపంలో అందిస్తే ముఖ్యమంత్రుల సంఘం సమావేశంలో చర్చిస్తామని చంద్రబాబు చెప్పారు. మండలంలో కనీసం ఒక గ్రామాన్ని, పట్టణంలో ఒక వార్డును నగదురహితంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై వివిధ బ్యాంకులు సత్వరమే స్పందించి గ్రామాలు, వార్డుల దత్తత కార్యక్రమం చేపట్టాలన్నారు. దీనిని ఒక సవాల్గా తీసుకుని పూర్తి చేయాలని అధికార యంత్రాంగం బ్యాంకర్లకు సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని నగదురహితంగా మార్చడాన్ని దీక్షలా తీసుకుని కృషి చేస్తున్నామని, అందుకు సహకరిస్తున్న అందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.